సో ఈ ఫస్ట్ సెషన్లో యూదుల లేఖనములలోని నమూనాల గురించి మనం తెలుసుకుందాం. బిఫోర్ దాట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఎ స్మాల్ వీడియో. So it is, I hope you understood what it is. It is a video showing the creation. ఆది కాండంలో మనకు ఇవ్వబడినటువంటి సృష్టి నమూనా. లెట్స్ రీడ్ ఆది కాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు. నేను ఈరోజు దాదాపు 100 కొలది లేఖనాలు చదువుతా. చాలా ఓపికగా ముందలే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇవి ఆది కాండంలో 1-2 వచనాలు. ఇంకా మొదటి దినము అనేది ప్రారంభం కాలేదు. మొదటి దినాన దేవుడు వెలుగును చేస్తాడు కదా, అది ఇంకా ప్రారంభం కాకముందు ఉన్న పరిస్థితి ఇది. సో లెట్ మీ షో ఇట్ ఇన్ ఎ పిక్చోరియల్ వే. మొదట చీకటి ఉంది. ఆ పైన చూసారు కదా, చీకటి డిస్ప్లే చేశాను. చీకటి తర్వాత ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఇది వాటర్ అన్నమాట, నీరు. మొదటి దినం సృష్టి ఇంకా స్టార్ట్ కాలేదు. బైబిల్ ప్రజెంట్ చేసిందంటే ఇంకా ఆ మొదటి దినాన్ని ఏం జరిగిందో చెప్పక ముందే అప్పటికి ఏమున్నాయి ప్రస్తుతం. అందుకని దీన్ని ప్రీ క్రియేషన్ అంటారు. ప్రీ క్రియేషన్. ఇప్పుడు మొట్టమొదటి దేవుడు ఏం చేశాడంటే మొదటి దినాన చూడండి, వెలుగును సృష్టించాడు. వెలుగును సృష్టించి చీకటిని వెలుగును వేరుపరిచినట్టు మనం లేఖనాల్లో చూస్తాం. ఈ యొక్క వెలుగునకు పగలని, చీకటికి రాత్రిని దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి ఫస్ట్ డే ఇస్ లైట్. రెండవ దినాన్ని ఏం జరిగింది? ఈ నీరుంది కదా, దాన్ని ఇలా చీల్చాడు అనమాట. ఇలా చీల్చాడు దేవుడు. అందుకనే చూడు, నేను ఎలా రాస్తున్నానో, ఎలా పిక్చర్ వేస్తున్నానో, దేవుడు ఆ కింద ఉన్న నీటిని పై జలాలుగాను కింది జలాలుగాను రెండుగా చేశాడు. మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ చేశాడు. ఆ స్పేస్ని ఆకాశము అన్నాం. ఇది ఇంపార్టెంట్. దేవుడు నీటిని ఈ విధంగా చీల్చి ఒక స్పేస్ క్రియేట్ చేశాడు. ఈ పిక్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తర్వాత జలప్రళయంలో ఈ చీల్చిన నీరు ఇట్లా కిందకు వచ్చేస్తాయి. సో ఈ పిక్చర్ ఇంపార్టెంట్ అనమాట. జలప్రళయంలో అగాధ జలాలు ద్వారాలు తెరవబడతాయి. పైన జలాలు కిందకి ఈ విధంగా వచ్చేస్తాయి. అదే జలప్రళయము. అప్పటికి సృష్టి అంతా మళ్ళీ నాశనం అయిపోతుంది. ఈ పిక్చర్ ఇంపార్టెంట్. ఇది రెండవ దినం. రెండవ దినాన ఆకాశం. మూడవ దినాన భూమి. అది భూమి అనమాట. అయితే భూమితో పాటు గడ్డి, చెట్లు, అనేక ఫలాలు, వాటిలో విత్తనాలు కలిగినటువంటి చెట్లు అన్నమాట. ఇవి మూడవ దినం.
నాలుగవ దినం ఏంటంటే, నాలుగవ దినాన్ని దేవుడు నక్షత్రాలను వెలుగునిచ్చి జ్యోతులను చేశాడు. మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి మీకు? యా, ఫైన్. ఎందుకంటే నా ల్యాప్టాప్లో చాలా చిన్నగా ఉన్నాయి. యా. ఆ తర్వాత అది నాలుగవ దినం. ఐదవ దినం ఏమైందంటే, ఐదవ దినాన సముద్రంలో మత్స్యాలు, ఆ కింద చూడండి, కింద నీరుంది కదా, అది మత్స్యాలు, మత్స్యములు, సముద్ర జలచరాలు. అదే రోజున ఆకాశంలో పక్షులు, అది ఐదవ దినం. ఆరవ దినాన్ని వచ్చి ఇక జంతువులు, పురుగులు, భూమిపైన మనుషులు, అదనమాట. అది ఆరవ దినం. ఏడవ దినం వచ్చేసి విశ్రాంతి. ఇది మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో ఇవ్వబడింది. అయితే ఈ 6 దినాల మధ్య ఒక సమాంతరత ఉంది. ఈ మొదటి దినానికి, మొదట 3 దినాలకి, తర్వాత 3 దినాలకి దెర్ ఈజ్ ఎ ప్యారలలిజం. దాన్నే సమాంతరత అంటారు. అదేందో చూడండి. మొదటి దినాన్ని దేవుడు ఏం సృష్టించాడు? వెలుగుని సృష్టించి, వెలుగును చీకటిని వేరుపరిచి పగలని రాత్రిని పేరు పెట్టాడు. 4వ దినాన్ని ఏంటి? ఆ వెలుగునికి సంబంధించిన జ్యోతులను చేశాడు దేవుడు. 2వ దినాన్ని, అంటే ఆ రెండింటి మీద సమాంతరత ఉంది. 2వ దినాన్ని ఏం సృష్టించాడు దేవుడు? 2వ దినాన ఆకాశాన్ని చేశాడు, నీటిని చీల్చాడు. క్రింది జలాలు, మధ్యలో ఆకాశం, పైన జలాలు. ఈ క్రింది జలాలు యాక్చువల్గా సముద్రం. సముద్రం అన్న పేరు 3వ దినాన్ని పెట్టాడే కానీ ఆ క్రింది జలాలు సముద్రం అన్నమాట. అయితే 5వ దినాన్ని ఏం చేశాడంటే, ఆ సముద్రాన్ని నింపాడు, ఆకాశాన్ని నింపాడు, పక్షులు, జలచరాలు, మహామత్స్యములు. కాబట్టి 2వ దినానికి 5వ దినానికి ఒక ప్యారలలిజం ఉంది. 3వ దినాన దేవుడు భూమిని, గడ్డిని, చెట్లను, ఫలాలు, విత్తనాలు కలిగినటువంటి, తమలో విత్తనాలు కలిగినటువంటి ఫలాలు ఇచ్చే చెట్లను చేశాడు. 6వ దినాన దేవుడు పశువులు, పురుగులు, ఆ భూమి పైన ఉండేటువంటి వాటిని చేశాడు. అదేవిధంగా 3వ దినాన చెట్లు, తమలో విత్తనాలు కలిగినటువంటి ఫలములిచ్చు చెట్లను చేశాడు కదా. 6వ దినాన్ని చేసినట్లు మనుషులు ఒక డిఎన్ఏ, అదొక విత్తనం. మన పిల్లల్లోకి ఆ విత్తనాన్ని మనలో నుంచి మనం పంపిస్తాం. సింహాలైనా ఏవైనా సరే వాటికంటే ఒక డిఎన్ఏ ఉంటుంది. అది విత్తనాలిచ్చు చెట్లు, విత్తనములు తమలో కలిగినటువంటి మనుషులు, డిఎన్ఏ కలిగిన మనుషులు. దట్ ఇస్ ద ప్యారలలిజం. 7వ దినాన్ని విశ్రాంతి. సో ఈ మొదటి 3 దినాలకి, రెండవ 3 దినాలకి దెర్ ఇస్ అ ప్యారలలిజం. మీకు ఇంత టెక్స్ట్ లేకుండా, అన్ని పదాలు లేకుండా ఒక సింపుల్గా చూపిస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి. 1వ దినాన దేవుడు వెలుగును చేశాడు. 4వ దినాన దేవుడు జ్యోతులు చేశాడు. 2వ దినాన దేవుడు ఆకాశమును, సముద్రాలను చేశాడు. 5వ దిన ఆ ఆకాశాన్ని పక్షులతోటి, సముద్రాన్ని జలచరాలతో నింపేశాడు. అది సమాంతరత. 3వ దినాన దేవుడు భూమిని చేశాడు. భూమిపైన చెట్లు, వాటిలో విత్తనాలు ఉండే చెట్లను చేశాడు. 6వ దినాన జంతువులు, మానవులు, వాళ్ళలో విత్తనాలు కలిగి ఉంటారు, ఒక డిఎన్ఏ కలిగి ఉంటారు. సో దెర్ ఈజ్ ఎ ప్యారలలిజం బిట్వీన్ ద ఫస్ట్ 3 days అండ్ ద నెక్స్ట్ 3 days. 7వ దినం వచ్చేసి విశ్రాంతి దినము. సో నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆది కాండములో మోషే గారు ఈ సృష్టికారం, ఆ మొదటి పేజీలోనే ఒక డిజైన్, హీఈస్ కీపింగ్ థింగ్స్ ఇన్ ఎ డిజైన్, ఒక చక్కటి నమూనాలో. అది డిజైన్ తెలుగులో ఒక నమూనా అంటారు. ఒక నమూనాలో ఫిట్ చేశాడు. మొదటి దినము, 4వ దినము, 2వ దినము, 5వ దినము, తర్వాత 2వ దినం, తర్వాత 3వ దినము, 6వ దినం. దేర్ ఈస్ ఎ ప్యాటర్న్. ఐ వాంట్ యూ టు సీ దట్. మరి సృష్టిని గురించినటువంటి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. యోబు గారు అంటాడు, శూన్యములో దేవుడు భూమిని వేలాడదీశాడు అంటాడు. ఒకసారి అసలు అది ఎలా ఉంటుందో మనం చూద్దాం.
భూమి శూన్యంలో ఎలా తిరుగుతుందో చూశారు కదా. నాకు అనిపించింది, ఒకసారి ఆలోచించండి, అసలు యోబు గారికి ఎలా తెలిసింది? మీరు ఎప్పుడన్నా అనుకున్నారు మీ అంతటి మీరు సొంతకు భూమి శూన్యంలో వేలాడుతుందని మీలో ఎంతమంది ఇమాజిన్ చేశారు? ఏ రోజన్నా ఆలోచన వచ్చిందో? మనకి పొద్దున్న లేస్తే మనకు వచ్చే ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి కిచెన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది పురుషులైతే ఇంకెక్కడెక్కడ ఎక్సర్సైజ్కి వెళ్తారు. అంటే అసలు యోబు గారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భూమి శూన్యములో తిరుగుతున్నది. దట్స్ వాట్ వి సీ. తర్వాత ఇంకొక విషయం మనం విందాం, చూడండి. నీరు ముందా భూమి ముందా, దేని వయసు ఎక్కువ? ఇప్పటి వరకు అందరూ అనుకునేది ఏంటంటే భూమి ఏర్పడిన తర్వాత భూమి మీద నీరు ఏర్పడిందని. ఇటీవల అమెరికాలోని ఎన్ఆర్ఏ ఒక సంస్థకు చెందిన జాన్ టోబిన్ ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్ ఆసక్తికరమైన అంశం చెప్పింది. ఏంటంటే భూమి కూడా కాదు, సూర్యుని వయసు కంటే కూడా నీటి వయసు ఎక్కువ. V883 ఒరియోనిస్ అనే ఒక భూమికి 1305 లైట్ ఇయర్స్ దూరంలో ఉండే స్టార్ మీద వాళ్ళు ఆ స్టార్కు సంబంధించిన అంశాలను కనుగొని అక్కడుండే నీటి అణువులు, వాటి ఆనవాళ్ళు గుర్తించి నీరు అసలు సూర్యుడు ఏర్పడడానికి ముందు నుంచే ఉంది అని తేల్చి చెప్పారు. సో ఈ మధ్య సైన్స్ కనుక్కుంది ఏంటంటే నీరు అన్నిటికంటే ముందుందంట. నేను మీకు స్టార్టింగ్లో ఒక ఇమేజ్ చూశాను. ఇంకా ఏమి లేనప్పుడే ప్రీ క్రియేషన్లో చీకటి నీరు అనేది ఉంది. అంటే మోషే గారు ఇచ్చినటువంటి ఆ డిజైన్లో ఇంకా ఫస్ట్ డే ఆ వెలుగు స్టార్ట్ కాకముందే, చెప్పకముందే ఆల్రెడీ నీరుంది అని అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్రడక్షన్లోనే చెప్పాడు. ఇందాక మనం చూసిన ఆయన జన విజ్ఞాన వేదిక ప్రొఫెసర్ రమేష్ గారు, వాళ్ళు దేవుని నమ్మరు, కానీ వాళ్ళు ఇప్పుడు సైన్స్ కనుక్కుంది, కానీ మోషే అప్పుడే చెప్పాడు. అంటే మనకిచ్చిన ఈ డిజైన్లో నవ్ సైన్స్ అనేది ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సైన్స్ ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పదు. సైన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకునే విధానం. ఒక్కొక్కసారి సైన్స్ కొన్ని విషయాలు తప్పు చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ రీసెర్చ్లో ఏదైనా తెలిస్తే తాను ముందు చెప్పినటువంటి దాన్ని మార్చుకుంటుంది. దట్ ఈస్ సైన్స్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడని చెప్పదు. ఎందుకంటే సైన్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. కాకపోతే కొంతమంది మాకు సైన్స్ తెలుసని చెప్పి సైన్స్ దేవుడు లేడని చెప్పింది అని చెప్తుంటారు, కానీ అది తప్పు. వాళ్ళు సైన్స్ యొక్క అవధులు దాటి, పరిమితులు దాటి మాట్లాడుతున్నారు. ఉదాహరణకి భారతదేశంలో అప్పుడు షాజహాన్ అనే రాజు జీవించాడండి. షాజహాన్ జీవించాడా లేదని ఎలా సైన్స్ అని చెప్పంటే సైన్స్ అని చెప్పేది. సైన్స్ అనేది ఏదో ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వచ్చేది సైన్స్. షాజహాన్ ఉన్నాడా లేదా నీకు తెలియాలంటే పురాతన డాక్యుమెంట్లు చూడాలి, పురాతన వస్తువులు చూడాలి, చరిత్ర చూస్తే అప్పుడు తెలుస్తుంది. సో హిస్టరీ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ థింగ్. హిస్టరీ ఈజ్ నాట్ సైన్స్. సైన్స్ అనేది కొన్ని పారామీటర్స్ ఇచ్చి మన ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ అవి. కాబట్టి ఫలానా రోజుల్లో ఫలానా వ్యక్తి ఉన్నాడా లేదనేది సైన్స్ చెప్పదు. కాబట్టి కొంతమంది సైన్స్ అన్న పేరుతో దేవుడు లేడు అని చెప్తుంటారు. అది పాపం వాళ్ళకి సైన్స్ తెలియదు. సైన్స్ కెన్ నెవర్ సే దట్. హిస్టరీకి సైన్స్కి ఉన్న డిఫరెన్స్ని వాళ్ళకి తెలుసుకోవాలి. సరే, మొత్తానికి ఇప్పుడైతే సైంటిస్టులు సూర్యుని కన్నా వెలుగు కన్నా ముందలే నీరుందని ఇప్పుడు చెప్తున్నారు. బట్ బైబిల్లో ఇచ్చినటువంటి ఆ యొక్క మోడల్లో మనకి ఇంకా వెలుగు అనేది పిక్చర్లోకి రాలేదు, కానీ సైన్స్ అనే నీరు అప్పుడే ఉంది. దట్స్ వాట్. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. అఫ్కోర్స్ సైన్స్ మనుషుల కన్నా చెట్లే ముందు. సైన్స్ మనుషుల కన్నా చెట్లే ముందు, పక్షుల కన్నా కూడా చెట్లే ముందు. అదే కదా మనకిచ్చిన మోడల్లో కూడా చూడండి. 3వ దినాన దేవుడు చెట్లు వచ్చినాయి, భూమి చెట్లు 3వ దినాన. ఆ పిక్చర్లో అది 3వ దినాన క్రియేషన్. ఆ దినాన జరిగిన క్రియేషన్లో మీకు మనుషులు కానీ జంతువులు కానీ ఏం లేవు. కాబట్టి నౌ ద సైన్స్ మోడల్ ఫిట్స్ విత్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద బైబిల్. ఆ తర్వాత అయితే ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది భూమి అన్నటువంటిది సూర్యుడి నుంచి వచ్చింది, సూర్యుడు భూమి కన్నా చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే ఉంది అని సైన్స్ చెప్తుంది ప్రస్తుతం. దట్స్ వాట్ సైన్స్ సేస్. కానీ బైబిల్ చూస్తే 3వ దినాన
మనకి దేవుడు భూమిని సృష్టించినట్టుంది. ఈ 4వ దినాన దేవుడు ఈ ఆకాశంలో జ్యోతులు సూర్యుడు. కాబట్టి సైన్స్ కొన్ని విషయాల్లో బైబిల్తో అంగీకరించదు. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ కొన్ని విషయాల్లో. నేను అందుకనే ఏం చెప్పానంటే సైన్స్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అట్ ద ఎండ్. కొంచెం ఓపికతో సహనంతో చివరికి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది. వాళ్ళేం చెప్తున్నారంటే భూమిలో బంగారపు గనులు చాలా ఉన్నాయి. ఒకవేళ భూమి కానీ సూర్యుడి నుంచి వచ్చి ఉంటే సూర్యునిలో కూడా బంగారం ఉండాలి కదా, కానీ సూర్యునిలో బంగారం లేదు. బంగారంకి సంబంధించిన యాటమ్స్ లేవు. ఓన్లీ ఐరన్కి సంబంధించిన యాటమ్సే ఉన్నాయి. భూమిలో గోల్డ్ యాటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ భూమి సూర్యుడి నుంచే వచ్చి ఉంటే ఈ గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? నౌ ఇట్ ఇస్ ఎ ఆర్గ్యుమెంట్. కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దాట్ భూమి అన్నటువంటిది మేబీ సూర్యుడి నుంచి రాలేదేమో, సూపర్ నోవా ఎక్స్ప్లోషన్ జరిగింది, వేరే ప్లేస్ నుంచే భూమి వచ్చిందేమో. నౌ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ ఇస్ దెర్ ఇస్ అ స్లైట్ చేంజ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాల్లో సైన్స్ బైబిల్ని ఇచ్చిన డిజైన్ని కొంచెం కాంట్రడిక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ బట్ డోంట్ కమ్ టు ఎ కంక్లూషన్. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ ప్యానిక్. మరొక విషయం ఎక్కడంటే చూడండి, మనుషుని క్రియేషన్. సైన్స్ ఏం చెప్తుందో చూడండి. అదనమాట. అంటే సైన్స్ ఏం చెప్తుందంటే సైన్స్ చెప్పడంలా అగైన్ సైన్స్ చెప్పడంలా కొంతమంది సైన్స్ అన్న పేరుతో థియరీస్ ప్రతిపాదిస్తున్నారు. డార్విన్స్ థియరీ అని. ఇట్ ఈస్ నాట్ సైన్స్. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అది మన సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఐ విల్ షో ఎన్ ఆర్టికల్ ఫర్ దాట్. వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఏకకణ జీవి నుంచి ఆ ఏకకణ జీవి తర్వాత మల్టీ సెల్యులార్ ఆర్గానిజంగా డెవలప్ అయ్యి తర్వాత కోతులు అట్లా పెరిగి మనిషి అయ్యారు. ఇప్పుడు మీరు చూసిందే నేను ఇంకొక రివర్స్ డైరెక్షన్లో చూపిస్తాను చూడండి. అంటే ఈ యూనిసెల్యులార్ ఆర్గానిజం నుంచి ఎలా అంత బ్యాక్ చూడండి. నేను మొదట చూపించిన వీడియోని ఒక రివర్స్ డైరెక్షన్లో నేను ప్లే చేశాను. అయితే ఒక ఆర్టికల్ చూడండి, ద సైంటిఫిక్ కేస్ అగైనెస్ట్ ఎవల్యూషన్. అక్కడ ఒక అండర్లైన్ చేసి మీకు మరి కనిపించకపోవచ్చు, నేను కొంచెం దాన్ని జూమ్ చేశాను. ఆ అండర్లైన్ చేసిన స్టేట్మెంట్ నేను చదువుతాను చూడండి. ఇట్ ఈస్ ఎ బిలీఫ్ ప్యాషనేట్లీ డిఫెండెడ్ బై ద సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ despite the lack of any observable scientific evidence for macroevolution. థింగ్ ఏంటంటే యాక్చువల్గా ప్రూఫ్ లేదు జంతువుల నుంచి మనిషి వచ్చాడని. ఒకవేళ జంతువుల నుంచి మనిషి వచ్చింటే ఈ పాటికి మనుషులు ఇంకొక జంతువు అవ్వాలి కదా, ఆ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి కదా. మరి సింహాలు నెక్స్ట్ ఇంకేం జీవులు అవ్వాలో, గాడిదలు ఏమవ్వాలో, పులులు ఏమవ్వాలో, కుక్కలు ఏమవ్వాలో. మరి కుక్కలు ఇంకో కుక్కలుగానే ఉన్నాయి ఒకవేళ ఎవల్యూషన్ అన్నటువంటిది రైట్ అయితే. కానీ సాడ్గా ఏం తెలుసా, మనం ఇంకా చాలామంది సైన్స్ నుంచి ఈ కోతి నుంచి మనిషి వచ్చాడని, చింపాంజీ నుంచి వచ్చాడని, కానీ చాలా సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. అసలు బేసిక్ డిఎన్ఏనే చాలా డిఫరెంట్. మనుషుల్లో ఉన్న డిఎన్ఏ చింపాంజీస్లో ఉన్నటువంటి డిఎన్ఏనే డిఫరెంట్ అని చాలా సైంటిఫిక్ ఆర్టికల్స్ ఉన్నాయి. అందుకని చాలామంది సైంటిస్టులే నమ్మరు దీన్ని. బట్ స్టిల్ సమ్ పీపుల్ ప్రమోట్ దట్ ఇట్ ఈస్ సైన్స్ అని ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సాడ్ థింగ్.
నౌ లెట్స్ గో ఇన్ టు నమూనాలు. మన టైటిల్ ఆఫ్ ద టాపిక్. నేను క్రియేషన్ గురించి ఎందుకు ఇచ్చానంటే బికాస్ దట్స్ వేర్ ఆల్ ద డిజైన్స్ స్టార్ట్ ఫ్రమ్. నమూనాలన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం నమూనాలు చూద్దాం. అసలు నమూనా అంటే ఏంటి? అసలు నమూనా అంటే ఏంటంటే చూడండి, మీరు ఆదికాండం చూస్తే ఆదికాండం నుంచే చాలా నమూనాలు స్టార్ట్ అవుతాయి. అందరూ వింటున్నారా? ఎవ్రీబడి ప్లీజ్ పే. ఒక్క మాట కూడా మిస్ కావద్దు. చూడండి, ఒక్క మాట కూడా మిస్ కావద్దు నా మాట. నమూనా అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం బైబిల్లో పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని ఒక నమూనా అనొచ్చు. ఏదైనా ఒక విషయం బైబిల్లో పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని ఒక నమూనా అని అనొచ్చు. నమూనాలు ఎందుకు గుర్తించాలి అంటే గతంలో ఏమి జరిగాయి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దీని గురించినటువంటి ఒక క్లారిటీ, ఒక స్పష్టతను ఈ నమూనాలను గుర్తించడం వలన మనకు కలుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, ప్లీజ్ గెట్ ద థింగ్స్. ఎందుకంటే ఆల్ ద సెషన్స్లో ఇది మీకు ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. నమూనా అంటే ఏదైనా ఒక విషయం పదే పదే బైబిల్లో కనిపిస్తూ ఉంటే అది ఒక నమూనా. నమూనాలను గుర్తించడం వల్ల ఉపయోగం ఏంటి? గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వీటిపైన ఒక స్పష్టత మనకు అవసరం. ఆ స్పష్టత కావాలంటే కొన్ని నమూనాలను మనం గుర్తించాలి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నేను అనేక నమూనాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇదే పని, ఈ సంవత్సరం అంతా ఇదే పనిలో ఉన్నాం మేము. మీరు కేర్ఫుల్గా వినండి ఈ నమూనాలను. నమూనాలు ఎలా ఉంటాయంటే ఇది ఆదికాండంలో స్టార్ట్ అవుతాయి. మనకు బైబిల్లో ఫస్ట్ బుక్, బైబిల్లో లాస్ట్ బుక్ ప్రకటన గ్రంథం. ఆదికాండంలో ఒక అంశం స్టార్ట్ అయిందంటే అది ప్రకటన వరకు కంటిన్యూ అవుతాయి. అట్లా ఆదికాండంలో అనేక విషయాలు స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా అవి మానవ చరిత్రలో కొనసాగి తుదకు ప్రకటన గ్రంథంలో అల్టిమేట్ నెరవేర్పును కనుగొంటాయి. ఏదైనా దేనికైనా సరే ఆదికాండం చాలా ముఖ్యం. ఆదికాండాన్ని చాలా బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదికాండంలోనే స్టార్ట్ అవుతాయి నమూనాలు. సర్ప్రైజింగ్గా చాలా నమూనాలు ఆదికాండంలోనే స్టార్ట్ అవుతాయి, మానవ చరిత్రలో కొనసాగుతాయి. అల్టిమేట్గా ప్రకటన గ్రంథంలో వాటి నెరవేర్పు, అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ మనకు కనిపిస్తుంది. సో నౌ ఐఎమ్ టేకింగ్ యూ టు ద ఫస్ట్ ప్యాటర్న్, దట్ ఈస్ మొదటి నమూనాకి మనం వెళ్దాము. చూడండి, మనకు ఆదికాండంలో సృష్టి కార్యం కనిపిస్తుంది. ఇప్పుడే మనం ఫస్ట్ వీడియో చూసాము, తర్వాత నేను ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ పిక్చర్లోనే మొదటి 3 దినాలకి రెండవ 3 దినాలకు ఉన్న సమాంతరత, ఆ ప్యారలిజం మీకు నేను చక్కగా వివరించాను. మీరు ఆదికాండం మొదటి అధ్యాయం గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి దాన్ని. మొత్తానికి ఆదికాండంలో సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిర్గమాకాండానికి వచ్చేసరికి ఇజ్రాయేలు దేశాన్ని సృష్టిస్తాడు దేవుడు. అది అంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మొదలవుతుంది, అబ్రహామును పిలవడం. ఇక అక్కడి నుంచి స్టోరీ అంతా కూడా ఇజ్రాయేలు దేశం యొక్క సృష్టి. ఆ తర్వాత అపోస్తుల కార్యాలకు మనం అంటే సువార్తలు అపోస్తుల కార్యాలకు వెళ్తే సంఘం అనేది సృష్టి. సువార్తలోనే చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే హీఈస్ గోయింగ్ టు బిల్డ్ హిస్ బ్రైడ్. ఒక సంఘాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన. నా సంఘాన్ని నేను నిర్మిస్తాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువలేరు. కాబట్టి సువార్తల్లో నుంచి ఇట్ స్టార్టెడ్. కానీ యాక్చువల్గా అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడే ఒక సీడ్, ఒక విత్తనం, ఒక సంతానం ఆయన నుంచి రానై ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడే ఈ సంఘమును గురించినటువంటి ఒక సత్యం ఉంది. కానీ మనకు అది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడ చేస్తారు. కానీ అపోస్తుల కార్యాల్లో సంఘం అనేది పిక్చర్లోకి వస్తుంది. ఆ తర్వాత మనకు ప్రకటన గ్రంథానికి పోతే మీరు లాస్ట్కి రండి, 20, 21, 22 అధ్యాయాలు ఒక నూతన సృష్టి, కొత్త ఆకాశము, కొత్త భూమి కనిపిస్తుంది. ఇసి సో ఆదికాండం ఎలా స్టార్ట్ అయింది? సృష్టితో ప్రారంభమైంది. మానవ చరిత్ర, ఇజ్రాయేల్ దేశము సృష్టి, తర్వాత సంఘము సృష్టి, ఆ మధ్యలోనే ఇంకా రాలేదు. విశ్వాసులు కూడా నూతన సృష్టే. పౌలు గారు అంటారు, వీఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఒక నూతన సృష్టి. ప్రకటన గ్రంథానికి పోతే నూతన భూమి, నూతన ఆకాశము, సంఘము, దేవుడు ఒక అద్భుతమైన నూతన సృష్టితో
దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ స్టార్టెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండములో ప్రారంభమైనటువంటి దాని యొక్క నెరవేర్పు ప్రకటన గ్రంథం. యు సే దట్ ఈస్ ప్యాటర్న్ 1. సృష్టి నమూనా అన్నాను కాబట్టి నమూనా అంటే పదే పదే జరిగింది. చూసారా? సృష్టి కార్యము ఆది కాండములో, ఇజ్రాయెల్ సృష్టి, సంఘం సృష్టి, నూతన సృష్టి. ఒక విషయం పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని సృష్టి అంటాం. మీరు ఆ తర్వాత చూస్తే ప్యాటర్న్ 2. ఆది కాండములో దేవుడు వెలుగును సృష్టించాడు మొట్టమొదటి దినాన. ఆ తర్వాత కీర్తనల గ్రంథములో దేవుని వాక్యమే వెలుగని, నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ మాటలో దేవుని వాక్యమే వెలుగు అన్నటువంటిది వెల్లడించబడింది కీర్తనల గ్రంథంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలే ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే లోకమునకు వెలుగు ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల గురించి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరే వెలుగు అని చెప్తారు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథానికి పోతే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం మీకు సూర్యుడైనను చంద్రుడైన ఏమీ అవసరం లేదు, దేవుడే ఆ పట్టణానికి వెలుగై ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇసే కాబట్టి మనకి ఆది కాండములో ఒక భౌతికమైన వెలుగుతో స్టార్ట్ అయింది. ఆ వెలుగు కార్యము కొనసాగుతూ దేవుని వాక్యమే వెలుగని, ఆ నిజమైన వెలుగని యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆయన చీకటితో నిండి ఉంటే మనలను వెలుగుగా మార్చారు. మీరు లోకానికి వెలుగుని చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఈ భౌతికమైన వెలుగు, ఈ జ్యోతులు లేవు ఇక. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది మనకి, ఇక సూర్యుడైనను చంద్రుడైన అవసరం లేదు, గొర్రెపిల్లయే ఆ పట్టణమునకు కాంతి, వెలుగు, దేవుడే. ఇది వెలుగు నమూనా మనం బైబిల్లో చూడొచ్చు. ఆ తర్వాత దీన్ని వెలుగు నమూనా అంటాను. ప్యాటర్న్ 3. మీరు ఈ సృష్టి కార్యములు 7వ దినము విశ్రాంతి దినము కాబట్టి సృష్టి కార్యములో ఒక విశ్రాంతి అన్నటువంటి ఒక దాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశాన్ని సృష్టించిన తరువాత ఒక సబ్బాతు దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు. మీరు తప్పకుండా సబ్బాతు దినాన్ని పాటించాలి, ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ తర్వాత ఇంకా ముందులోకి పోతే అసలు యెహోషువతో దేవుడు ఒక మాట మీరు యెహోషువ గ్రంథాన్ని ధ్యానించండి. వాగ్దాన దేశములోనికి ప్రవేశించడాన్నే విశ్రాంతి అని నిర్వచించడం జరిగింది. మొదటేమో సృష్టి కార్యములు దేవుడు 6 దినాలు సృష్టి కార్యమును చేసి ఆ కార్యము నుంచి విశ్రాంతి నుండి ముగించాడు, దాన్ని విశ్రాంతి అన్నారు. ఆ తర్వాత చూస్తేమో సబ్బాతు దినమున విశ్రాంతినిగా మీరు పాటించాలని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఇప్పుడు మీరు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటయే విశ్రాంతిని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది, విశ్వాసులకు ఆ విశ్రాంతి ఇంకను నిలిచియే ఉన్నది. అంటే ఇంకా విశ్వాసులు తమ పనిని ఈ లోకములో ముగించి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలని మన కొరకు ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతను. ఇది విశ్రాంతి నమూనా. ఆది కాండములో చూడండి, యు సీ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండములో ప్రారంభమవుతుంది ప్రతి నమూనా. ఆ తర్వాత ఇజ్రాయేలు, ఆ తర్వాత వాగ్దాన దేశము, ఆ తర్వాత విశ్వాసులు. ఆ విశ్రాంతి మన కొరకు మిగిలే ఉన్నది. దీనిని విశ్రాంతి నమూనా అంటున్నాను. ఇది 3వ ప్యాటర్న్. 4వ ప్యాటర్న్ మీరు గమనించండి. ఆదాము హవ్వల వివాహం మనకు ఆది కాండంలో కనిపిస్తుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ మ్యారేజ్. ద బైబిల్ స్టార్ట్స్ విత్ ఎ మ్యారేజ్. మీరు పాత నిబంధన గ్రంథాలన్నీ చూస్తే యెహోవా దేవుడు తాను భర్తగా, ఇజ్రాయేలు ఒక భార్యగా మాట్లాడతాడు. మీరు పాత నిబంధన గ్రంథాల్లో చూడొచ్చు. వారిది ఒక వివాహం, ఒక జంటగా మాట్లాడతాడు. మీరింకా ఆ తర్వాత ముందుకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు సంఘము. అందుకని మీరు గమనించండి, ప్రకటన గ్రంథం ఎలా ఎండ్ అయింది? గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చింది. ఆదికాండం ఎలా ప్రారంభమైంది? ఈ మనిషికి ఒక భార్య కావాలి. ఆదికాండం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది. ఆ మధ్యలో ఉన్న స్టోరీ అంతా యెహోవా దేవుడు ఇజ్రాయేలుని ఒక భార్యగానే నీ భర్త నేనంటాడు చాలా చోట్ల. వివాహం ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వివాహానికి సంబంధించిన ఇంకొక దీన్ని వివాహ నమూనా అంటాము.
అయితే వివాహానికి సంబంధించిన ఒక మాట మీకు వివరిస్తాను చూడండి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం అంటాడు. ఆదాము హవ్వను కలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారి నా ఎముకలలో ఒక ఎముక. ఆ మాటకు అర్థం ఏంటి? వీఆర్ వన్. వేరు వేరు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే శరీరం మనం. దాని అర్థం, ఆ మాటల అర్థం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యాక్చువల్ ఆ మాటల అర్థం ఏంటో తెలుసా? మనము ఆ రొట్టెను, యేసుక్రీస్తు ప్రభువారి శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టెను తినేటప్పుడు, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్షారసాన్ని తాగేటప్పుడు మనము ఆయన శరీరంలో భాగములు ఒక శరీరము అని ప్రకటిస్తున్నాం. వీఆర్ వన్ బాడీ విత్ క్రైస్ట్. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకని ఆదాము అన్నమాట, ఆదాము మొదటి ఆదాము అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చివరి ఆదాము అన్నారు. కడపటి ఆదాము. మొదటి ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములు ఒక మాంసం అంటే, ఆ కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, మీ కొరకు చిందింపబడుతున్న రక్తం. సో ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొన్నప్పుడు మనం ఏం ప్రకటిస్తున్నామో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శరీరంతో మేము ఒకటి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని శిరస్సు, మనము శరీరం అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన మిత్రులారా, ఇది ఆ నమూనాలు, ఈ నమూనాలు గమనిస్తే మనకు అర్థమైంది ఆ మాటల అర్థం ఏంటో. సో దిస్ ఇస్ 4th ప్యాటర్న్. 5వ ప్యాటర్న్ చూడండి. ఆదాముతో నిబంధన చేశాడు దేవుడు. మన ఆది కాండంలో ఆ మొదటి చాప్టర్స్లో చదివేది ఆ దేవుడు ఆదాముతో చేసినటువంటి నిబంధన. ఏంటి ఆ నిబంధన? దాన్ని కవెనెంట్ ఆఫ్ క్రియేషన్ అని కూడా అంటారు. సృష్టి నిబంధన. నువ్వు విధేయత చూపించాలి దేవునికి. ఒకవేళ దేవుని మాట ఆజ్ఞకు విధేయత చూపకపోతే నువ్వు దేవునికి దూరంగా పంపబడతావు, శాపమునకు మరణమునకు గురైపోతావు, నీ వలన సమస్త మానవాళి దూరం అవుతుంది. అదే ఆ నిబంధన. బట్ యాడమ్ ఫెయిల్డ్. దట్ ఈస్ యాడమిక్ కవెనెంట్. ఆ తర్వాత నోవహుతో నిబంధన. కొంచెం ముందుకు వస్తే, ఇంకా ఈ లోకాన్ని జలముతో మరొకసారి నేను నాశనం చేయను, ఈ నిబంధనకు గుర్తుగా మేఘములో నా ధనస్సును ఉంచుతున్నాను, ఇది దేవుడు చెప్పాడు. అదొక నిబంధన ప్రియమైన. ఇంకొకటి అంటే నోవాహు నిబంధన. ఇట్ ఈస్ మార్కింగ్ ఏ న్యూ క్రియేషన్. నూతన సృష్టికి ఒక ఆరంభం. ఎందుకంటే నోవహు సమయంలో ఆ పాత సృష్టి అంతా గతించిపోయింది, ఒక నూతన సృష్టి. ఇట్ ఈస్ మార్కింగ్ ఎ న్యూ క్రియేషన్. ఆ తర్వాత మీరు చూస్తే అబ్రహాముతో నిబంధన. ఏంటి? నీ ద్వారా ఈ భూలోకములో సమస్త వంశములను నేను దీవించబోతున్నాను. ఆ తర్వాత మోషేతో నిబంధన. ఇది సీనాయి కొండ మీద ఈ దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు రాతి పలకలపైన ఇచ్చినటువంటి ఆజ్ఞలతో చేయబడిన నిబంధన. ఆ తర్వాత మీరు దావీదుతో ఒక నిబంధన చూస్తారు. ఏంటి దావీదుతో నిబంధన? అతని వంశము నుంచి అతని సింహాసనం పైన కూర్చుండడానికి ఒక మెస్సియా, ఒక పాలకుడు ఎప్పుడు ఉంటాడు. ఆ సింహాసనం అనేది దావీదు కుమారుడికే ఇవ్వబడింది. అయితే దావీదు కుమారుడా ఆ టైటిల్ యేసుక్రీస్తు ప్రభువారి టైటిల్. దట్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ విత్ డేవిడ్. మీరు ఆ తర్వాత చూస్తే నూతన నిబంధన, ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆల్ ద కవెనెంట్స్. ఆదాము నిబంధన, నోవహు నిబంధన, అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, దావీదు నిబంధన. అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. ఏంటి? మనం చాలాసార్లు నూతన నిబంధన అంటే బైబిల్ తీసి ఆ పేజ్ చూపిస్తా. అసలు నూతన నిబంధన అంటే ఏంటో తెలుసా? నేను చాలాసార్లు అక్కడక్కడ అడుగుతాను, నూతన నిబంధన అంటే ఏంటి? చాలాసార్లు అడుగుతాను, చాలాసార్లు సమాధానం విన్నాం. నూతన నిబంధన ఏంటంటే, నేను వారి పాపాలు క్షమిస్తా, నేను వారికి దేవుడినై ఉంటా, వారు నాకు ప్రజలై ఉంటారు. అప్పుడైతే రాతి పలకలపైన ఆజ్ఞలు ఇచ్చాను, కానీ ఇప్పుడు అలా కాదు. వారి హృదయాలపైన నేను నా ఆజ్ఞలు రాస్తాను, నా ఆత్మను వారితో ఉంచుతాను. అది నూతన నిబంధన. పాత నిబంధనలోనే ఉంది. కాబట్టి చూడండి, ఈ నిబంధనలన్నీ కూడా అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ విచ్ ఈస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఆయన ఆ నూతన నిబంధన మన కోసం అన్వేల్ చేసి, అంటే తీశాడు. ఆయన ఆ ఒక కర్టను మనం తీసినట్టు ఆయన నూతన నిబంధనలోనికి ప్రవేశించినట్టు మన కొరకు ఆ తెరను ఆయన తీశాడు. ఆ తర్వాత చూడండి, ఇది నిబంధన నమూనా. ప్యాటర్న్ 6.
ఆదాము హవ్వలతో దేవుడు ఏమన్నాడు? మీరు ప్రతి జీవిని ఏలండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇజ్రాయేలుపై దేవుడే ఒక రాజుగా ఉన్నాడు. కానీ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మాకు ఒక మనిషి రాజుగా కావాలనుకున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి 1000 ఏళ్ల పరిపాలన మనం చూస్తాము. ఆయనతో పాటు విశ్వాసులు పరిపాలిస్తూ ఉండడాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆది కాండములో పరిపాలన అనేటువంటి ఒక నమూనాతో ప్రారంభమైంది. దేవుడు ఈ యొక్క మధ్య హిస్టరీలో ఇజ్రాయేలుపై రాజుగా ఉండాలనుకున్నాడు దేవుడు, కానీ వారు తిరస్కరించారు. అయితే దేవుడు అన్నాడు, ఒక రోజున మనిషిగా నేనే నా కుమారుణ్ణి పంపుతాను, ఆయనే రాజు అవుతానని చెప్పాడు. తుదకు ఆయన ప్రకటన గ్రంథంలో ఒక రాజు, 2వ రాకడలో వచ్చినప్పుడు ఒక రాజుగా వస్తాడు. ఆయనతో పాటు విశ్వాసులు పరిపాలిస్తారు. యు సీ, దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ రైనింగ్. అది ఏలుబడి నమూనా. ప్యాటర్న్ 7 నౌ క్లియర్లీ. ఇక్కడి నుంచి నేను మీకు మొదట చూపించిన ఈ క్రియేషన్ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవాలంటే నేను మొదట చూపించిన క్రియేషన్ పిక్చర్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది భూమి. 3వ దినాన భూమిని చెట్లను చేశాడు కదా దేవుడు. ఓకే, అయితే మొదట ఒక భాగం చూసారా? ఆ భాగాన్ని మీరు గమనించండి. ఏదేను అనే ప్రాంతం, ఆ పైన ఉన్నదంతా కూడా, క్షమించండి పెన్ను వర్క్ కావటంలా. ఓకే, ఇది ఏదేను అనమాట. ఏదేను ప్రాంతంలో మళ్ళీ ఒక వనం ఉంది, అదొక వనం. కాబట్టి ఇక్కడ 3 భాగాలు చూడండి. భూమి ఉంది, భూమి 3 భాగాలు పిక్చర్ కనిపిస్తుంది మనకు. వనం ఉన్నటువంటిది ఒక భాగం అయితే, ఏదేను ఉన్నటువంటిది ఇంకొక భాగం అయితే భూమి. ఇక్కడ భూమి, ఏదేను అని ఒక ప్రాంతము, వనం అనేది ఒక ప్రాంతం. అందుకే నేను 3 సర్కిల్స్ లాగా గీశాను, 3 పార్ట్స్. ఆ 3వ భాగంలో దేవుడు ఉన్నాడు. అక్కడ అది వనం. ఆ వనంలో ఆదాము అవ్వలు దేవునితో సహవాసంలో ఉన్నారు. దాట్ ఈస్ వేర్ గాడ్ వాజ్ రిసైడింగ్. మీరు గమనిస్తే ఓకే, అక్కడ జీవ మరణానికి ఆ వృక్షాలు ఉన్నాయి. మీరు కానీ నోవహు దగ్గరకు వస్తే దేవుడు నోవహును ఓడను కట్టమన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 3 ఫ్లోర్స్గా కట్టమంటాడు. ఇట్ ఈస్ ఎ 3 ఫ్లోర్స్ అనమాట దేవుడు చెప్పినటువంటిది. ఆ తర్వాత దేవుడు మీరు నిర్గమాకాండలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమంటాడు. అక్కడ 3 స్టెప్స్, 3 పార్ట్స్. ఔటర్ కోర్ట్, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. 3 పార్ట్స్గా కట్టమని చెప్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలం, ఆ 3వ స్థలంలో దేవుడు ఉంటాడు. దాట్ ఈస్ వేర్ వీ కెనాట్ ఎంటర్. మనం జస్ట్ అలా వెళ్ళలేం. ఓన్లీ ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలంలోకి. ద ప్లేస్ వేర్ గాడ్ వాజ్ రిసైడింగ్. ఆ తెరనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చనిపోయినప్పుడు ఆ తెర చించబడింది. ఆ తర్వాత ఒకసారి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. Paul, he went and he heard the words of God in the 3rd heavens. 3వ ఆకాశంలో. మొత్తం ఎన్ని ఆకాశాలు మనకు తెలియదు, కానీ 3వ ఆకాశమునకు పౌలు గారు వెళ్ళారు. అక్కడ he heard the voice of God, the words of God. వీటన్నిటిలో you see there is a pattern. మీరు ఆది కాండములో ఒక ప్యాటర్న్ ఉంది. 3 కంపార్ట్మెంట్స్ ప్యాటర్న్ అన్నా నేను. నోవహులో 3 కంపార్ట్మెంట్స్ నోవహు ఓడలో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మోషే పౌలు గారు అంటున్నారు, మొత్తం ఎన్ని ఆకాశాలు ఉన్నాయో అని నాకు తెలియదు. చూడండి, నాకు తెలియదని చెప్తున్నాను. మొత్తం టోటల్ 3 ఆకాశాలు ఉన్నాయని నేను చెప్పడం వల్ల మీరు గమనించారా? ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు. మొత్తానికి 3వ ఆకాశానికి పౌలు గారు వెళ్ళారు. అక్కడ దేవుని మాటలు విన్నాడు. ఏ మనుష్యుడు కూడా వచింప శక్యముగానే మాట్లాడడం, పలుకూడదంట ఆ మాటలు. అందుకని దీన్ని ఏమన్నానంటే 3 భాగముల నమూనా అన్న. దెర్ ఇస్ అ ప్యాటర్న్. ఆ తర్వాత ప్యాటర్న్ 8 మీరు చూడండి. ఇది పిక్చర్. అంటే 6 దినాల సృష్టి జరిగిన తర్వాత ఆదాము అవ్వలు స్టార్టింగ్లో అక్కడ ఉన్నారు కదా. సర్పం ఎంటర్ అయింది. చూడండి, సర్పం కనిపిస్తుంది కదా చెట్టు పైన. సర్పం ఎంటర్ అయింది. వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన వెంటనే దేవుడు తర్వాత ఏం చేశాడు? ఒక జంతువును బలిచ్చి వాళ్లకు చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. చర్మపు చొక్కాయలను. అది జరిగింది. అది ఆది కాండములో ఉంది మనకి. నవ్ యు సీ, అది వస్త్రాల బలి అని నేను ఒక పేరు పెట్టాను. ఎందుకంటే ఆ బలి ఇచ్చి
వస్త్రాలే కాదు, వారి పాపములకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి బలి అది. అయితే వాళ్ళకి చర్మపు చొక్కాలను దేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది వస్త్రాల బలి అని ఆ పేరు అట్లా పెట్టాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు నీతి వస్త్రాలు అనుగ్రహించబడ్డాయి కాబట్టి. అయితే ఆ తర్వాత మీరు చూస్తే నోవహు జలప్రళయం తర్వాత ఒక బలి ఇస్తాడు. అది సువాసన బలి. దేవుడు తనను కాపాడినందుకు, దేవుడు సమస్త సృష్టిని నాశనము చేయనందుకు, దేవుడు ఒక నిబంధన చేసినందుకు దేవుని ఆరాధిస్తూ నోవహు ఒక బలిని అర్పించాడు. అది సువాసన బలి. ఆ తర్వాత మీరు కుమారుడు బలిస్తాడు. అది అబ్రహాము ఇస్సాకునిచ్చేటువంటి బలి. ఒక తండ్రి ఒక కుమారుని బలివ్వడము చూస్తాం. కానీ అబ్రహాము ఇస్సాకును బలివ్వడు. అతని ప్లేస్లో ఒక పొట్టేలునిచ్చాడు దేవుడు. ఒక బలిని చూస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే ఒక జంతు బలి ఉంటుంది. ఆ తర్వాత అంటే అబ్రహాము ఆ ఇస్సాకు ప్లేస్లో ఒక జంతువు చనిపోయింది. అందుకని ఒక జంతు బలి అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు వచ్చేసరికి జంతు బలులు ఇసి, ఆ తర్వాత అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువారి బలి వచ్చింది. ప్రియమైన మిత్రులారా, ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇసి. మీరు గమనిస్తే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆదికాండము నుంచే ప్రారంభమై, ఆదికాండములో ప్రారంభమైన ఒక కార్యము అంతటితో ఆగిపోలేదు. కానీ అది ఆ తర్వాత చరిత్రలో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ త్రూ ఎవల్యూషన్. అది అలా కొనసాగుతుంది, వేరు వేరు రూపాలను సంతరించుకుంటుంది. తుదకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ ఫౌండ్ ఇన్ హిమ్. ఇది బలి నమూనా. ఇది ప్యాటర్న్ 8. ప్యాటర్న్ 9. సరే, సర్పం వచ్చింది. ఆదాము అవ్వలు ఏం చేయబడ్డారు? ఆ వనము నుంచి బయటికి పంపివేయబడ్డారు. చూసారా, నేను ఆదాము అవ్వలు వనము నుంచి పంపివేయబడ్డారు. ఏదేను నుంచి పంపివేయబడలా. మీరు గమనించాలి, అది ఆ వనం నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఏమైంది? వారికి కయీను హేబెలు పుట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఒక బలి అర్పించాలనుకున్నారు. అక్కడ ఒక గొడవ జరిగింది. మొత్తానికి కయీను హేబెలును చంపాడు. ఇక్కడ కయీను హేబెలును చంపినప్పుడు దేవుడు అన్న ఆ మాటలు చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏరుదువనెను. మీరు ఆ మాటలు గమనించండి. ఆ మాటలు న్యాచురల్గా ఉన్నాయా? ఇప్పుడు లెట్స్ సే, ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు నేనే నన్ను చంపాను అనుకోండి, మీరు నాతో ఎట్లా మాట్లాడతారు? ధనరాజు ఎందుకు చంపావని కోప్పడతారు, పోలీసులకు పట్టిస్తారు. అంతేగాని ఇట్లా నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలిగిద్ది, నువ్వు దాన్ని ఏళ్తావని ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. నేను ఐ వాంట్ బి వెరీ రేషనలిస్టిక్. రేషనలిస్టిక్ అంటే ప్రధాని ప్రశ్నించాలనుకుంటున్నా. ఇది అన్యాచురల్ వర్డ్స్ అని నాకు అనిపిస్తుంది. దే ఆర్ అన్యాచురల్, దే ఆర్ నాట్ న్యాచురల్. మీరు ఎవరైనా మనిషితో చంపితే, ఒరే ఎందుకు చంపారో నువ్వు, నీకు తెలియదా? వాకిట పాపం ఉంటుందని నీకు తెలియదా? మనం ఎవరు అను. కానీ ఆ మాటలు దేవుడు మాట్లాడాడంటే కావలసుకుని మాట్లాడినాడు దేవుడు. ఇంటెన్షనల్లీ హీఈస్ ట్రైంగ్ టు ఇన్ఫార్మ్ అస్ సంథింగ్. ఏదో మనకు తెలియజేయాలనుకుంటున్నాడు, ఏదో. కాబట్టి ఆ మాటలు అక్కడ దేవుడు పెట్టాడు. ఐ వాంట్ యు టు బి వెరీ రేషనలిస్టిక్. అక్కడ దేవుడు ద్వారము అన్నటువంటి ఒక నమూనాను, ఒక ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేశాడు. చూడండి, సత్క్రియ చేయనడల వాకిట పాపము పోచిన, వాకిట డోర్ అన్నటువంటి ఒక దానికి కావలసుకుని దేవుడు ఇన్సర్ట్ చేస్తున్నాడు. మీరు కానీ ఏదేను వనానికి పోతే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారిద్దరిని పంపివేసి దేవుడు మరలా ఆ వనములోనికి వాళ్ళు ప్రవేశించకుండా కెరూబులను అడ్డం పెట్టాడా? అంటే అర్థమైంది, అక్కడ కూడా ఒక డోర్ నమూనా ఉంది. ఆదికాండంలోనే ఒక డోర్, ఒక నమూనా అది. ఆ తర్వాత కయీను దగ్గర అగైన్ హీఈస్ రిపీటింగ్ ద ప్యాటర్న్, డోర్. ఆ తర్వాత మీరు పోతే నోవహు, అక్కడి నుంచి మీరు ఆదామును చూడండి, షేతు ద్వారా నోవహు వరకు ఆల్మోస్ట్ 10 generations. ఆ తర్వాత మీరు నోవహు జలప్రళయం వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఓడ కట్టుకోమంటాడు. ఓడ కట్టుకోమన్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు కిందికి
దాన్ని ముగించవలను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. హీఈస్ క్లియర్లీ డోర్ ఎక్కడ పెట్టాలో చెప్పాడు. నాకు అది ఓడను కట్టుకోమంటే సరిపోయేది, ఓడ డోర్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. నాకు అనిపిస్తుంది, ఎందుకబ్బా దేవుడు ఓడ డోర్ ఎక్కడ పెట్టాలో చెప్తున్నాడు? బికాస్ హీఈస్ ఇన్ఫార్మింగ్ us సంథింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆ ఏదైనా వనం నుంచి ఏదో హీఈస్ ఇన్ఫార్మింగ్ us. ఐ వాంట్ యు టు అబ్జర్వ్ ద డోర్, ద కాన్సెప్ట్ ఆఫ్ డోర్. ఆదాము అవ్వలు ప్రవేశించుకుని ఆ డోర్కి అడ్డం పెట్టాడు కెరూబులు. ఆ తర్వాత కయీనుతో అన్నాడు, తెలీదా నువ్వు సత్క్రియ చెబితే డోర్ దగ్గర ఎవరుంటారో నీకు తెలీదా? నోవాహు చెప్పాడు, నోవాహు డోర్ ఎక్కడ పెట్టాలో తెలుసా? డోర్ ఇక్కడ పెట్టు. వెన్ యూ థింక్ లైక్ దట్ ఇట్ లుక్స్ వెరీ స్పెషల్. డోర్ ఎక్కడ పెట్టాలి? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, నేనే ద్వారమునని చెప్తాడు. ఐ యామ్ ద డోర్. ఆ తర్వాత ఆయన అంటాడు ప్రకటన, నేను ద్వారమున నిలుచుంటే కొడుతూ ఉన్నాను, ఎవరైనా నా స్వరం వింటే తీయండి. నౌ హీ ఈస్ టెల్లింగ్, ఓపెన్ యువర్ డోర్. You say, don't you see there is something God is informing us? There is a pattern from the book of Genesis to Revelation. There is a pattern, there is a door pattern. So I call it as ద్వారము నమూనా. That is pattern 9. Pattern 10. మనకి ఆదాము హవ్వ ఏదైనా వనములో ఉన్నారు, దేవుడు పండు తినొద్దు అన్నారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను జస్ట్ తిరుగుబాటు చేశారు అన్నా అంతే. తినొద్దు అన్నాడు దేవుడు, వాళ్ళు తిన్నారు, తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత కయీను హేబెలును చంపాడు, అది క్రిమినల్ రెబెలియన్. ఆదాము హవ్వ పండు, జస్ట్ పండు, అది జస్ట్ తిరుగుబాటుకు ప్రారంభం. తర్వాత వచ్చినప్పుడు క్రిమినల్ రెబెలియన్, హత్య, మర్డర్. వీళ్ళ తర్వాత మీరు తర్వాత లెమెకు అనేటువంటి ఒక వ్యక్తి గురించి చదువుతాడు. లెమెక్ అంటాడు, ఓ ఆదా, ఓ సిల్లా, నన్ను గాయపరుచినందుకు ఒక మనిషిని చంపాను. కయీను ఒక మనిషిని చంపితే దేవుడు అతనికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు. కయీనుకు ఎవరైనా హాని చేస్తే 7 అతనిని దండిస్తాను అన్నప్పుడు, నాకెవరైనా హామ్ చేస్తే 77 దేవుడు అతను దండిస్తాడు. చూడండి, ఇప్పుడు ఈయన చంపి ఒక పాట పాడుతున్నాడు. లెమెక్కు ఒక పాట పాడుతున్నాడు చంపి. అంటే గొప్ప చెప్పుకున్నాడు, కయీన్ని 7 దేవుడు ప్రొటెక్ట్ చేస్తే నన్ను ఎవరైనా ఏమంటాడు? 77. అదే 70 times 7. మనకు ఒక్కొక్కసారి 70 times 7 అనే పదం ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో మనకు తెలియదు. కానీ లెమెకు దగ్గరకు పోతే 70 times 7 అనేది ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో అక్కడ అర్థమవుతుంది. కాబట్టి లెమెకుది ఏంటంటే వయలెంట్ రెబెలియన్, వెంజన్స్, పగ. రెబెలియన్తో స్టార్ట్ అయింది. దెన్ దెర్ వాస్ ఎ క్రిమినల్ రెబెలియన్ అండ్ దెర్ వాస్ ఎ వయలెంట్ రెబెలియన్. ఆ తర్వాత మీరు 6వ అధ్యాయానికి వస్తే దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోతారు. దట్ ఈస్ కాస్మిక్ రెబెలియన్. దేవుని కుమారులే, దేవదూతలే నరులు కుమారులు, తెలిసే కాస్మిక్ రెబెలియన్. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది. I want you to observe this. How rebellion increased. There is a cosmic rebellion. ఈ విషయాన్ని నేను అడ్రస్ చేస్తాను, ఈ రోజంతా అడ్రస్ చేస్తాను. దీని ఫుల్ఫిల్మెంట్ మీరు లాస్ట్ మెసేజ్లో చూస్తారు. చూడండి, లాస్ట్ మెసేజ్కి మీరు ఉండాలి. లాస్ట్ మెసేజ్లో అసలు ఈ ప్రపంచంలో అసలు అంత టోటల్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉంటుందో నేను లాస్ట్ మెసేజ్లో చెప్తాను. బట్ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ యు టు క్యాప్చర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాస్మిక్ రెబెలియన్, ఇది తిరుగుబాటు నమూనా. ఆ తర్వాత ప్యాటర్న్ 11. సరే, కయీను హేబెలును చంపిన తర్వాత అతను బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాడు? ఆ యారో మార్క్ చూసారా? ఏదేను అన్న ప్రాంతం నుంచి బయటకు వెళ్ళాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వనములో నుంచి దేవుడు బయటకు పంపితే వాళ్ళు ఏదేనులోనే ఉన్నారు. కానీ కయీను హేబెలును చంపిన తర్వాత దేవుడు చెప్పాడు, సరే నేను నిన్ను కాపాడుతాను, ఒక ముద్ర వేశాడు, ప్రొటెక్షన్ ప్రామిస్ చేశాడు. గాడ్ ప్రామిస్డ్ ఎ ప్రొటెక్షన్ ఫర్ కెయిన్. కయీనుకి ఒక ప్రొటెక్షన్ ప్రామిస్ చేశాడు. కానీ అతను ఏం చేశాడు తెలుసు? ఏదేను ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యు సీ హౌ ద డిస్టెన్స్ ఇంక్రీజ్డ్. ఆదాము హవ్వలు వనాన్ని వదిలిపెట్టి వస్తే, ఏదైనాలోకి వస్తే, కయీను ఏదైనా వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. ఇంకా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఒక పట్టణాన్ని కట్టుకున్నాడు. అదే నోదు అనే ప్రాంతంలో ఒక పట్టణాన్ని.
గోడలు కలిగినటువంటి పట్టణం అది. దేవుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అంటే హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్ పైన ఆధారపడక నా ప్రొటెక్షన్ నేను క్రియేట్ చేసుకుంటానని చెప్పేసి అతడు తన సొంత పట్టణాన్ని కట్టుకున్నాడు. ప్రహరీ పెద్ద పెద్ద పట్టణం అది. బికాస్ హీ వాంటెడ్ టు క్రియేట్ హిస్ ఓన్ ప్రొటెక్షన్. ఆదాము అవ్వలు అక్కడ పండు తినొద్దంటే మీ తెలివి మీద ఆధారపడి మా సొంత తెలివి మాకు కావాలి, నీ తెలివితేటలు ఎవరికి కావాలన్నారు. అదే యాక్చువల్గా సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఆది కాండములో స్టార్టింగ్లో అయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం చాలు. కానీ వాళ్ళు అన్నారు కాదు, మా సొంత తెలివితేటలు మాకు కావాలి, ఏది మంచో ఏది చెడో మాకు మేమే డిఫైన్ చేసుకుంటాం. అది వాళ్ళు అక్కడ దేవుని తెలివితేటలను వదిలిపెట్టి నీ యందు భయభక్తులు మాకు అవసరం లేదు, మా సొంత తెలివితేటలు మేము డిఫైన్ చేసుకుంటామని ఆదాము వాళ్ళు చెప్తే, ఇప్పుడు కయ్యను నీ ప్రొటెక్షన్ నాకు అవసరం లేదు, నా ఓన్ ప్రొటెక్షన్ నేను చూసుకుంటాను, ఒక పట్టణాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పట్టణంలో లెమెకు వచ్చాడు. ఇట్ బికేమ్ ఎ సిటీ ఆఫ్ వైలెన్స్, బ్లడ్ సిటీ. ఇసే లెమెకు ఒక పట్టణాన్ని, అది ఇట్ బికమ్స్ ఎ సిటీ ఆఫ్ వైలెన్స్. ఆ తర్వాత మీరు చూస్తే మీరు ఆది కాండంలోనే 10వ అధ్యాయానికి వస్తే నిమ్రోద్ ఒక పట్టణాన్ని కడతాడు. రండి, నిమ్రోద్ ఒక పట్టణాన్ని కడతాడు. ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథానికి వస్తే 17వ అధ్యాయం చదవండి. బబులోను అనేటువంటి ఒక పట్టణం గురించి దేవుడు మాట్లాడతాడు. ఈ లోకమును వ్యభిచార మత్తులో ముంచెత్తినటువంటి పట్టణం బబులోను. మీరు ఆ తర్వాత 19వ అధ్యాయానికి పోతే ఆ పట్టణాన్ని దేవుడు సమూల ధ్వంసం చేస్తాడు. యూసీ కయ్యూను వెళ్ళి పట్టణాన్ని నిర్మిస్తే ఆ పట్టణం ఒక వైలెంట్ పట్టణంగా లెమెక్ చేస్తే, ఆయన మార్గంలో వచ్చినటువంటి నిమ్రోదు చాలా జనరేషన్స్కి బబులోను గోపురాన్ని కట్టి అక్కడ వాళ్ళు చెల్లా చెదరైపోతారు. అయితే ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తే ఏముంటుంది, బబులోను ఒక పట్టణం కనిపిస్తుంది. మీరు ఇంకా గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఆ ముందరికి వెళ్తే దేవుడు ఒక పట్టణాన్ని కట్టబోతున్నాడు. దెర్ ఇస్ ఎ సిటీ దట్ గాడ్ ఇస్ బిల్డింగ్. ఇంకా మీరు కానీ యెషయా గ్రంథం చూస్తే యెషయా గ్రంథంలో 2 పట్టణాల గురించి మాట్లాడతాడు. ఎ సిటీ ఆఫ్ గాడ్ అండ్ ఎ సిటీ ఆఫ్ బాబిలోన్. 2 పట్టణాలు యెషయా ప్రవక్త మాట్లాడతాడు. సో ఈ పట్టణాల నమూనా, దీన్ని నేను పట్టణాల నమూనా, తిరుగుబాటు పట్టణాల నమూనా. ఒక తోటలో నుంచి ప్రారంభమయ్యి వీళ్ళు పట్టణంలోకి వెళ్ళిపోయారు. తిరుగుబాటు పట్టణాలు కట్టుకున్నారు తోటలో నుంచి ప్రారంభమై. కానీ దేవుడు తోటలో నుంచి ప్రారంభమై చివరికి ప్రకటన గ్రంథంలో ఒక కొత్త పట్టణం. ఇంకొక విషయం తెలుసా, అబ్రహాము చాలా ధనికుడండి, కానీ ఇల్లు కట్టుకోవాలా, గుడారంలో నివసించాడు. ఎందుకో తెలుసా, దేవుడు కట్టబోయేటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. నౌ క్యాన్ యూ సీ దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ సిటీస్. పట్టణం గురించి బైబిల్ పదే పదే మాట్లాడుతుంది. కెన్ యూ సీ ఇట్ యాస్ ఎ నమూనా? కెన్ యూ సీ ఇట్ యాస్ ఎ ప్యాటర్న్? ఇట్ ఇస్ ఎ ప్యాటర్న్. ఇట్ ఇస్ ఎ ప్యాటర్న్. అందుకని నేను దాన్ని పట్టణాల నమూనా అన్నాను. ద లాస్ట్ ప్యాటర్న్ ఫర్ దిస్ సెషన్ యూ సే, ఈ ప్యాటర్న్ మీరు క్లియర్గా వినండి. నౌ యు ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద హోల్ థింగ్. కంప్లీట్ పిక్చర్ మీరు పొందుకుంటారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆదాము హవ్వలతో ప్రారంభమైంది మానవ చరిత్ర. దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు చక్కగా దీవించాడు. ఏం చేశాడు? వాళ్ళని ఆశీర్వదించాడు. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్. ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత దేవుడు చేసిన మొదటి పని ఏంటంటే హీ బ్లెస్డ్ దెమ్. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. మనం ఎంత ప్రయాసపడతామో దీవెన కొరకు, ఎంత దుఃఖపడతామో, ఎంత దిగులు పడతామో. కొంతమంది అయితే ఎన్ని అడ్డదారులు దొక్కుతారో దీవెన కొరకు. కానీ దేవుడు అన్నాడు హీ బ్లెస్డ్ దెమ్. ద మూమెంట్ వెన్ హీ క్రియేటెడ్, ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ గాడ్ డిడ్, హీ బ్లెస్డ్ దెమ్. దట్ ఇస్ ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ గాడ్ డిడ్. దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? హీ బ్లెస్డ్ దెమ్. వారిని దీవించాడు. ఇట్ స్టార్టెడ్ విత్ ఎ బ్లెస్సింగ్. అయితే ఆ తర్వాత ఏమైంది? వారికి 3 పిల్లలు, కయ్యను, హేబెలు, షేతు. కయ్యను, హేబెలు, షేతు తర్వాత పుట్టాడు. ఇంకా అఫ్కోర్స్ ఆదాము ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడ 3 పెట్టాను. కయ్యను, హేబెల్ని చంపారు. అక్కడ సహోదరుల మీద ఒక విభేదం స్టార్ట్ అయింది. కయ్యను, హేబెలు, దెర్ ఈస్ ఎ క్లాష్ బిట్వీన్ ద బ్రదర్స్. ఆ తర్వాత నోవహు సమయం వచ్చింది. దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో వెళ్ళి వ్యభిచారం చేశారు. జలప్రళయం, ఆ ప్రపంచం అంతమైపోయింది. ఈవెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆశీర్వాదంతో ప్రారంభమైంది, దేవుని తీర్పుతో అంతమైపోయింది. దట్ ఈస్ సైకిల్ 1.
ఆ తర్వాత ఎవరు స్టార్ట్ చేశారు? మరి నోవహు భార్యతో స్టార్ట్ అయింది. దేవుడు నోవహు భార్యతో చేసిన ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? హీ బ్లెస్డ్ దెమ్. యు గో అండ్ రీడ్ ద బైబిల్. ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. మళ్ళీ నిన్ను దీవిస్తా నోవహు. హీ బ్లెస్డ్ దెమ్. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపెతు. ఈ హాము అనేవాడు చేయకూడని పని ఏదో చేశాడు. మనం చాలాసార్లు హాము చేసిన నేరం మీద మనకు అర్థం కాదు. మనకు అక్కడ ఏమని ఉంటుందంటే, హాము తన తండ్రి యొక్క నేకెడ్నెస్ను, నగ్నంగా తన తండ్రిని చూశాడని అనుకుంటాం. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. ఆ మాటలకు వేరే అర్థం ఉంది. ఈసారి కాన్ఫరెన్స్లో వివరిస్తా. దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. తండ్రిని తాగి బట్టలు పడుంటే చూస్తే ఇంక చూడక ఏమైతే, తాగి బట్టలు పడి ఉంటివి, బట్టలే లేకపోయి ఒంటి మీద, నీకు సహాయం చేయాలన్నా చూడాలి. కానీ హాము చేయకూడని పని ఏదో చేశాడు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ద డేస్ టు కమ్. అయితే చివరికి ఆ హాము సపరేట్ అయిపోయాడు, యాపెతు, షేము సపరేట్ అయిపోయారు. సహోదరుల మధ్య విభేదం స్టార్ట్ అయింది అక్కడ. మీరు ఆ తర్వాత ఆ ప్రవచనాలు చదవండి. అక్కడ నోవహు ఎలా దీవిస్తాడో, దెర్ ఇస్ ఎ క్లాష్ బిట్వీన్ ద బ్రదర్స్. ఆ తర్వాత నిమ్రోదు వచ్చాడు అదే దారిలో. నిమ్రోదు ఆకాశానికి ఎక్కి ఒక పట్టణం కట్టాడు. దేవుడు చెల్లా చెదురు చేశాడు, చెదరిపోయారు. ఇనోయిస్సై. మొదటి ప్యాటర్న్ చూడండి. ఆదాము అవ్వ ఒక ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. ఇట్ ఎండెడ్ విత్ ఇది జలప్రళయం. ఎప్పుడు జలప్రళయంతో ఎండ్ అయింది? దేవుని కుమారుడు నరుడు కుమార్తెలతో పోయినప్పుడు ఈ జలప్రళయం. దేవుని కుమారుడు పైనుంచి కిందకు వచ్చారు. దేవుని కుమారుడు పైనుంచి కిందకు వచ్చారు. నరుడు కుమార్తెలు కింద ఉన్నారు, దేవుని కుమారుడు పైన ఉన్నారు, పైనుంచి కిందకు వచ్చారు. ఇక్కడ చూస్తే నోవహు భార్య ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. సహోదరుల మధ్య ఒక విభేదం స్టార్ట్ అయింది. వీళ్ళు ఇప్పుడు ఆకాశాన్ని కట్టే నగరం కింద నుంచి పైకి పోవాలనుకున్నారు. గమనించండి, దిస్ ఇస్ ఎ ప్యాటర్న్. నౌ యు సీ. వాళ్ళేం పైనుంచి కిందకు వచ్చారు, జలప్రళయం వచ్చింది. వీళ్ళేం కింద నుంచి పైకి పోవాలనుకున్నారు, దేవుడు చెల్లాచెదురు చేశారు. ఇట్ ఇస్ ఎ ప్యాటర్న్. సి మోసెస్, హీ డిజైన్డ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ బికాస్ ఇట్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడు హీఈస్ ఇన్ఫార్మింగ్ అస్ సంథింగ్, ఏదో తెలియజేస్తున్నాడు మనకు. కాబట్టే there is a pattern in every event. That's what I wanted to observe today. Right, చెదరిపోయారు. ఆ తర్వాత సైకిల్ 2 కంప్లీట్ అయిపోయింది. సైకిల్ 1 ఆదాము జలప్రళయం, సైకిల్ 2 నోవహు చెదరిపోట, సైకిల్ 3 స్టార్టెడ్ విత్ అబ్రహాం భార్య. ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ఏం చేశాడు? ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. నీ ద్వారా భూమిలోని సమస్త వంశాలు దీవించబడతాయి. ఇట్ స్టార్టెడ్ విత్ బ్లెస్సింగ్. ఆశీర్వాదంతో ప్రారంభమైంది. ఇష్మాయేలు, ఇస్సాకు, వారిద్దరి గురించి ఒక మాట ఉంది. ఇష్మాయేలు ఇస్సాకును హీ పర్సెక్యూటెడ్, ఇబ్బంది పెట్టాడు, శ్రమ పెట్టాడు. సహోదరుల మధ్య విభేదం. నౌ కెన్ యూ సీ ద సేమ్ సైకిల్? ద సేమ్ సైకిల్ ఇస్ రిపీటింగ్. కెన్ యూ సీ దాట్? ఆ తర్వాత ఏంది? ఇజ్రాయెల్ దేశం వచ్చింది. దేవుని మరచారు, తర్వాత చెదరిపోయారు. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. నౌ కెన్ యూ సీ ఎ ప్యాటర్న్? I want you to observe this pattern, my friends. It is very essential for you to understand the Bible. బైబిల్ని సరిగా అర్థం చేసుకోవాలంటే you must see there is a design. There is a design. నేను చెప్పాను కదా, ఎందుకు నమూనా అంటే ఏంటంటే, ఒక విషయం పదే పదే కనిపిస్తూ ఉన్నప్పుడు we can call it as a pattern. దాని ఒక నమూనా అని పిలవచ్చు. నమూనాలను గుర్తించడం వలన గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఈ నమూనాలకు బైబిల్లో నాకు మరొక పేరు ఏంటంటే దృష్టాంతములు. బైబిల్లో ఒక గ్రంథకర్త రాస్తాడు, ఇవి మన కొరకు, ఈ దృష్టాంతాలు మన కొరకు, మనకు మాదిరి అంటే మోడల్. దట్ ఇస్ ద మ్యాథమెటికల్ వర్డ్. ఇట్స్ ఎ మోడల్ ఫర్ అస్. నౌ యు సే ఐఎమ్ గోయింగ్ టు కమ్. దీన్ని ఆశీర్వాదము, తీర్పు నమూనా అంటున్నా. ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది, తీర్పుతో, అన్ని ఈ 3 సైకిల్స్ యు అబ్జర్వ్. నౌ యు సే, నేను చెప్పిన 12 ప్యాటర్న్స్ మీరు గమనించండి. సృష్టి ప్యాటర్న్ స్టార్ట్ అయింది. ఇదేంటో తెలుసా? నేసేవాళ్ళ మగ్గం. నేను చిన్నప్పుడు 8వ తరగతి కందుకూరులో ఉంటే మా ఇంటి ముందు ఈ నేత వాళ్ళు ఉండేవాళ్ళు. పొద్దున్న నిద్ర లేచి ఇంట్లో గేట్ దాటిట్టు వస్తే ఇంటి ముందు అన్ని దారాలే, రంగురంగుల దారాలు, ఆ చివరి నుంచి వీధంతా ఉంటాయి. వాళ్ళు చీరలు నేస్తూ ఉండేవాడు. బ్యూటిఫుల్. ఇదే ఆ మగ్గం. చాలా దారాలు లాగున్నాయి. ఈ దారాలన్నీ దేవుడు ఎక్కడి నుంచి లాగాడో తెలుసా? ఆది కాండం నుంచే లాగాడు. ఆ దారాలలో ఒక 12 దారాలు చెప్పాను మీకు, అంతే. దెర్ ఆర్ సో మెనీ అదర్ ప్యాటర్న్స్ విచ్ ఐ డిడ్ నాట్ కవర్. ఆ దారాలు ఏంటి ఈరోజు నేను మీకు చెప్పింది? సృష్టిని ఒక దారం, వెలుగు, విశ్రాంతి, వివాహం, నిబంధన, ఏలుబడి, 3 భాగాలు, బలి,
ద్వారం, తిరుగుబాటు పట్టణాలు, ఆశీర్వాదము, తీర్పు. ఇవన్నీ దారాలు. ఈ దారాలని కూడా ఆది కాండం నుంచే లాగారు. దాట్స్ వై ఐ సే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ వి అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్స్. అన్నిటి ఆరంభం అక్కడే. అందుకనే ఇది చూసినప్పుడు నేనేమంటానో తెలుసు, దేవుడిని ఈజ్ అ గ్రాండ్ వీవర్. మహా గొప్ప నేతగాడు దేవుడు. ఆయన మహా గొప్ప నేతగాడు. నవ్ ఐఎమ్ కంక్లూడింగ్ విత్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద ఫస్ట్ సెషన్. కంక్లూజన్ జాగ్రత్తగా వినండి. నమూనా అంటే ఏంటి? ఈ సెషన్ విన్న తర్వాత మీకు అర్థం. నమూనా అంటే ఏదైనా ఒక అంశం లేఖనాలలో పదే పదే కనిపిస్తూ ఉంటే అది ఒక నమూనా. ఇట్ ఇస్ అ ప్యాటర్న్. రెండవది, నమూనాలు గుర్తించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దీనిపైన ఒక స్పష్టతను నమూనాలు కలిగిస్తాయి. నౌ లెట్ మీ పిక్చరైజ్ దిస్. దీనంతా ఆది కాండము, ప్రకటన గ్రంథం. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఆది కాండంలో సృష్టి అనేటువంటి ఒక దారం, ఒక రే ఆఫ్ లైట్, అది ప్రకటన గ్రంథంలో నూతన సృష్టితో ఎండ్ అయింది. ఆది కాండంలో వెలుగుతో స్టార్ట్ అయితే ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వెలుగుతో ప్రకటన గ్రంథం ఎండ్ అవుతుంది. అంటే అక్కడి నుంచి మనం శాశ్వత కాలంలోకి ప్రవేశిస్తాం. ఆది కాండంలో విశ్రాంతి ప్రారంభమైతే ఆ విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది, అది ప్రకటన గ్రంథంతో ప్రారంభమవుతుంది. ఆది కాండంలో వివాహంతో ప్రారంభమైతే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది, ద ఫుల్ఫిల్మెంట్ అక్కడ ఎండ్ అవుతుంది. ఆది కాండంలో ఒక నిబంధనతో ప్రారంభమైతే ఆ నిబంధన యొక్క యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరి అది ప్రకటన గ్రంథంలోకి మూవ్ అవుతుంది. ఆది కాండంలో ఏలుబడితో ప్రారంభమైతే అది తుదకు యేసు గొర్రెపిల్ల పరిపాలించడము, ఆయన ద్వారా విశ్వాసులు పరిపాలించడం అనేది మనం ప్రకటనలో చూస్తాం. ఆది కాండంలో 3 కంపార్ట్మెంట్స్ మనం చూస్తే 3వ ఆకాశంలో ఆయన మనకి దేవుడు పౌలు గారితో మాట్లాడి చూస్తే మనం తుదకు దేవునితోటే నివాసం చేయబోతున్నాము అన్నటువంటిది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే 3వ భాగం అనేది మనకి ఏదైనా వనంలో ఆ 3వ భాగం అనేటువంటి దేవుడు నివసించే స్థలము, ప్రత్యక్ష గుడారంలో ఆ 3వ భాగం అనేటువంటిది దేవుడు నివసించే స్థలము. పౌలు అంటే నేను 3వ అక్కడే దేవుని స్వరం విన్నానంటాడు. సో లివింగ్ విత్ గాడ్ ప్రకటన గ్రంథంలో మనం చూసేది ఐ థింక్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్. దాన్ని 3వ భాగం అంటున్నాను. దట్ ఈస్ హెవెన్, ద ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. ఆ తర్వాత బలి అన్నటువంటిది ఆది కాండంలో ప్రారంభమైతే యేసుక్రీస్తు ప్రభువులో అది ఫుల్ఫిల్మెంట్ అయి అల్టిమేట్గా, అందుకని యేసుక్రీస్తు మీరు ప్రకటన గ్రంథం చూడండి, వధించబడినటువంటి ఒక గొర్రెపిల్ల మనకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా మనకు ఒక పిక్చర్ చూపిస్తాడు. ఒక వధించబడిన గొర్రెపిల్ల కనిపిస్తుంది అంటాడు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద రెఫరెన్స్ బట్ వెరిఫైడ్ ఇట్ ఈస్ దేర్. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఒక ద్వారంతో, ఆది కాండము ద్వారంతో ప్రారంభమైతే అది ద్వారం యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అంటాడు ఒక చర్చితోటి, నేను బయట ఉండి తలుపు కొడుతున్నాను, ఎవరైనా నా స్వరం వింటే తీయండి అంటాడు. ఓపెన్ ద డోర్. ఆ తర్వాత ఆది కాండంలో తిరుగుబాటు చూస్తే అల్టిమేట్ రెబలియన్ మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రారంభంలోనే 16వ అధ్యాయంలో సమాప్తమైనది అని ఒకటి కనిపిస్తుంది, ఒక పదం. ఆల్ ద జడ్జిమెంట్స్, ఆ తీర్పులు, అవన్నీ, ఆ యొక్క బౌల్స్, లేకపోతే ఆ బోరలు, లేకపోతే ఆ ముద్రలు అన్నీ ఎండ్ అయిపోతాయి. 16వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది సమాప్తమైనదని. 17, 18, 19 అధ్యాయం ప్రకటన గ్రంథంలో అక్కడికి బబులోను ఈ యొక్క వేశ్యగా వర్ణిస్తాడు. దాన్ని అక్కడికి సమూల ధ్వంసం చేసి ఆ 19వ అధ్యాయం 6, 7 వచనాలు మీరు చూడండి, గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది అని ఉంటుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ తిరుగుబాటు పట్టణాలను సమూలంగా ధ్వంసం చేయడం జరిగింది. 11వది తిరుగుబాటు పట్టణాలు, ఇది కయ్యూను పారిపోయి పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. అబ్రహాం ఒక పట్టణం కోసం ఎదురు చూశాడు. లెముకు ఒక వైలెంట్ సిటీ నిర్మించాడు. ఆ తర్వాత మీరు యెషయా గ్రంథంలో 2 పట్టణాలు కనిపిస్తాయి. దేవుడు బబులోను ఒక పట్టణం ప్రకటన గ్రంథం కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం లాస్ట్లో దేవుడు కట్టిన ఒక పట్టణంతో ఆ ప్రకటన గ్రంథం ఆ బుక్ ముగుస్తుంది. ఆఖరిగా ఆశీర్వాదము తీర్పు. ఆశీర్వాదము తీర్పు అనేది ఎలా ఇక్కడ బిగినింగ్ అయిందో ఆది కాండంలో మనం చిట్ట చివరకు చూస్తే ఆ లాస్ట్లో ప్రకటన గ్రంథంలో తీర్పుతోటి ముగుస్తుంది, అంతిమ తీర్పు. దాని తర్వాతే శాశ్వత కాలములు ప్రారంభమవుతాయి. సో విత్ దట్ ఐఎమ్ ఎండింగ్. సో వన్స్ అగైన్ రిమెంబర్ వాట్ ఈస్ ఎ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ అంటే ఏంటి, నమూనా అంటే ఏంటి, ఆ నమూనా వల్ల ఉపయోగాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరిగింది,
భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక స్పష్టత మనకు తెలియాలంటే ఈ నమూనాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మే గాడ్ బ్లెస్ యూ. విత్ ఎ బ్రేక్ వీ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.